హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బోండా ఎలా చేస్తామని చూద్దురుకండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో పెరుగు, సోడా, ఉప్పు వేసి ఇలా కలపాలన్నమాట. కలిపితే అది నురగల్లో కొంచెం బొబ్బుల్స్ వెళ్ళే వస్తాయి. తర్వాత మైదాపిండి, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి కలిపాను అనమాట. కలిపి ఒక నైట్ అంతా అలా రెస్ట్ ఉంచాను అనమాట. మార్నింగ్ లేవగానే ఇలా చూడండి ఎలా వచ్చిందో బబుల్స్ అంతా. నేను పొయ్యి మీద ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి అది కాగిన తర్వాత బోండాలు వేసాను. దానిలోకి పల్లీ చట్నీలోకి కొబ్బరి, వేయించిన శనగపప్పు, పచ్చిమిరపకాయ చేశాను అనమాట. మేము డైలీ రొటీన్గా కాకుండా డైలీ పూరి, ఇడ్లీ, అట్లు, దోశలు అని వెరైటీగా వేసుకుంటాం అనమాట. ఇవాళ వచ్చేసి బోండాలు వేసుకున్నాం. డైలీ మీరు ఎలా వేసుకుంటారు నాకు కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసిన కొన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అవి బ్రౌన్ కలర్ వచ్చినాక తిప్పి వేరే ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. నేను చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో. అది సోడా ఉప్పు వేసినందుకు అవి పొంగి మనకి రౌండ్గా వస్తున్నాయి అనమాట. కొంచెం నాకు వేరే షేప్స్ వచ్చినాయి అనుకోండి. కొంచెం లూజ్ అయింది పిండి, మీరు కొంచెం గట్టిగా కలుపుకోండి. టిఫిన్స్లో మీకేం ఇష్టమో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.